ఒక కట్టెలవాడి జీవితాన్ని మార్చిన చిన్న సంఘటన. ఒకసారి ఒక చిన్న గ్రామం దగ్గర ఒక కట్టెలవాడు ఉండేవాడు. అతను చాలా సాధారణంగా జీవించేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతని దగ్గర ఉన్న అత్యంత ముఖ్యమైన వస్తువు అతని కొడవలి. అదే అతని జీవనాధారం. ఒకరోజు ఎప్పటిలాగే అడవికి వెళ్ళి చెరువు దగ్గర కట్టెలు కోస్తూ ఉండగా అనుకోకుండా అతని కొడవలి జారి నేరుగా చెరువులో పడిపోయింది. అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇప్పుడు ఎలా, ఇది లేక నేను ఎలా పనిచేస్తాను అని బాధపడుతూ అక్కడే కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ చెరువులో నుంచి ఒక దేవత బయటకు వచ్చింది. ఆమె అడిగింది, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని. కట్టెలవాడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. దేవత చెరువులోకి వెళ్ళి కొద్దిసేపటికి ఒక బంగారు కొడవలిని తీసుకుని వచ్చి, ఇది నీదా అని అడిగింది. కట్టెలవాడు చూసి, కాదు, ఇది నాది కాదు అని చెప్పాడు. మళ్ళీ దేవత లోపలికి వెళ్ళి ఈసారి వెండి కొడవలి తీసుకువచ్చింది. ఇది నీదా అని అడిగింది. అతను మళ్ళీ, కాదు, ఇది నాది కాదు అని చెప్పాడు. చివరికి దేవత అతని అసలు ఇనుప కొడవలిని తీసుకొని వచ్చింది. అది చూసిన కట్టెలవాడు ఆనందంతో, అవును, ఇదే నాది అని చెప్పాడు. దేవత అతని నిజాయితీకి సంతోషించి, నీ నిజాయితీ నాకు ఇష్టమైంది, అందుకే ఈ 3 కొడవళ్ళన్నీ నీకే అని ఇచ్చింది. కట్టెలవాడు ఆశ్చర్యపోయాడు, కానీ ఆనందంగా వాటిని తీసుకున్నాడు. కానీ కథ ఇక్కడతో ముగియలేదు. అతని స్నేహితుడు ఈ విషయం తెలుసుకొని తాను కూడా అలాగే చేయాలని అనుకున్నాడు. మరుసటి రోజు అదే చెరువు దగ్గరికి వెళ్ళి తన కొడవలిని ఉద్దేశపూర్వకంగా నీళ్లలో పడేశాడు. తర్వాత నటిస్తూ, అయ్యో, నా కొడవలి పడిపోయింది అని ఏడవడం మొదలుపెట్టాడు. దేవత మళ్ళీ ప్రత్యక్షమై బంగారు కొడవలిని చూపిస్తూ, ఇది నీదా అని అడిగింది. ఈసారి అతను వెంటనే, అవును, అదే నాది అని అబద్ధం చెప్పాడు. దేవత ముఖం మారిపోయింది. నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతనికి తన అసలు కొడవలి కూడా దొరకలేదు. ఆ రోజు అతను కొడవలిని మాత్రమే కాదు, తన నిజాయితీని కూడా కోల్పోయాడు. కొన్నిసార్లు సులభంగా దొరికేది మనకు ఆకర్షణగా అనిపిస్తుంది, కానీ నిజాయితీతో దొరికేది మాత్రం జీవితాంతం మనతో ఉంటుంది. ఆ రోజు అతని కొడవలిని కాదు, తన నిజాయితీని కోల్పోయాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.